ఈ గుట్కాలు, ఈ మందు, సిగరెట్లు నీకు ఆరోగ్యం నాశనం అయిపోతావు తప్ప. చూడండి సార్, నోరు చూడండి. చూడు చూడు, ఆమె ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, సమాధానం చెప్పంటావా? నువ్వు గుట్కా వేస్తావు, ముందు కొడతావు. ఈ గుట్కా వేసుకొని ఈ నోటితో, ఈ మూతితో ఎట్ట నీ భార్యకి ముద్దుతావా నువ్వు? కానీ నీ కూతురు ముద్దు పెట్టుకోవాలని ఉంటుందిగా, నా బిడ్డ అని ఉంటుందిగా. నీ కొడుకును ముద్దు పెట్టుకోవాలని ఉంటుందిగా. నోట్లో ఈ గుట్కా వేసుకొని పళ్ళు చూసావు, నీ పళ్ళు నువ్వు చూసుకున్నావుగా, నీ ఆరోగ్యం చూసుకున్నావు. 3 పని అయిపోయినా పర్వాలేదు. దగ్గరుండి భార్యతో సంతోషంగా ఉన్న భార్య ఆనందపడుద్ది. తనే పని చేసుకొని, నీళ్లు పని చేసుకొని సంపాదించి పెట్టుద్ది. ఇంతమంది పుస్తకాలు అమ్ముకున్నారు సార్, పుస్తకాలు అవి అడగలేదు. ఇలాగా ఇట్లా నువ్వు గుట్కా వేసుకుంటా ఈ భార్యతో ఎలా సంతోషంగా నవీన్ నువ్వు చెప్పు. భర్తగా నాకు ఈ హక్కు ఉంది, భార్య అడిగే హక్కు ఎప్పుడు వస్తుంటే నీ దగ్గర బాధ్యతలు ఉంటే. బాధ్యత ఏంటి? భర్త తెలుసుగా భరించేవాడు అంటే ఆమె బట్టలు, ఆమె తిండి, ఆవిడ ఆరోగ్యం, ఆవిడ సంతోషం, ఆవిడ పువ్వులు, అన్నం, బిడ్డకి బట్టలు, బిడ్డల చెప్పులు, బిడ్డల చదువు, ఇవి బాధ్యతలు. ఇవి నువ్వు తీసుకున్నావు అనుకో, అన్ని హక్కులు నీకు వస్తాయి. ఎక్కడికి వెళ్తున్నారు? టైంకి రండి, లేడు రాకండి, నైట్ టైము రోడ్లు బాగాలేదు, గుంతల్లో పడతారు, ఈయన అడగొచ్చు. ఎక్కడికి వెళ్ళావు? 6 రావాలి కదా, ఎందుకు 10 దాకా ఉన్నావు మాధవి, జాగ్రత్త, నైట్ టైము డేంజరు, ఇవి అడగొచ్చు. నన్ను బాధ్యతలు తీసుకోవాలి అన్న మరి బాధ్యత తీసుకోవాలి కదా. లక్షలు సంపాదించక్కర్లా, నువ్వే మోల్కలా. కానీ ఎక్కడన్నా ఒక స్టాప్ ముందు ఒక వాచ్మెన్ గారు కూర్చోవచ్చుకున్నా, ఒక 5,000 ఇస్తారు. అది లేదు, అత్తమ్మ నేను 1 year పాటు ఏ పని చేయను, ఆరోగ్యం బాగా చేస్తాను అని 1 year ఇంట్లో కూర్చో. 3 నెలలు ఇంట్లో కూర్చుంటే అమ్మ పెట్టింది సార్, అట్లా ఏమనలేదు. నువ్వు ఎలా బ్రతకాలి, నేను నా భార్య బిడ్డతో ఒక టైం టేబుల్ రాసుకో నవీన్. నువ్వు తాగినంత కాలం, పీరియడ్ తాగినంత కాలం, కొట్టగా తాగినంత కాలం నువ్వు చచ్చిపోతావు. కొన్ని చెబుతున్నా, మీ ఇద్దరు కలిసి సంతోషంగా ఉండాలంటే కొన్ని నువ్వు చేస్తే మీ ఇద్దరు నిజంగా బాగుంటావయ్యా. చేస్తావా? పర్మనెంట్ గా డ్రింకింగ్ మానేయాలి, పర్మనెంట్ సిగరెట్లు మానేయాలి, గుట్కా మానేయాలి, ఫ్రెండ్స్ తిరగటం మానేసి ఎట్టన్నా మార్చు. మా ఇంటి దగ్గర ఉంటే ఫ్రెండ్షిప్ మటుకు ఇడబడతారు. అది మేమే అంటుంది, ఫ్రెండ్షిప్ వదిలిపెట్టాడు వాడు అంటుంది. మా ఇంటికాడ ఉంటే ఎవరన్నా ఒకళ్ళు వచ్చి పిలుచుకోవాలి, అట్లా అవుతుందని అంటుంది. కాదన్న, చాలా మంది ఉన్నారు ప్రపంచంలో, భార్య బిడ్డల కంటే స్నేహితులు ఎవరు లేడు. కొంతమందికి రోగాలు ఉంటాయి, కొంతమంది రోగాలతో పాటు మానసిక రోగాలు కూడా ఉంటాయి. 2 నీకు